ఇప్పుడైనా యేసుక్రీస్తు నామంలో దూరాన సమీపాన్ని వాక్యం వింటున్న వారందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానం మనం వినబోతూ ఉన్నాం. ఈ వర్తమానం ద్వారా చాలామంది జీవితాలు కదిలించబడతాయని ఒక నమ్మకం, విశ్వాసం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద సత్శరీరిగా ఉన్నప్పుడు, అంటే శరీరధారిగా ఉన్నప్పుడు 33.5 సంవత్సరాలు ఆయన యెరూషలేములో సంచరిస్తూ వచ్చాడు. 3.5 సంవత్సరాలు పరలోకపు తండ్రి పని చేస్తూ వచ్చాడు. ఆయన ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చదవచ్చు. అయితే ఈ 3.5 సంవత్సరాల్లో ఆయన పరిచర్య జీవితంలో ఆయన 3 స్థలాల్లో ఏడ్చాడు. చాలా దుఃఖకరమైన విషయం ఏంటంటే, సృష్టికర్తను ఏడ్పించిన ప్రజలు మనం. ఏ మనుషుడైనా ఒకవేళ ఏడ్చాడంటే ఏదో బాధ వచ్చి ఏడ్చాడు అనుకోవచ్చు. మనం కూడా చాలాసార్లు ఏడుస్తూ ఉంటాం. ఏమని? మన పిల్లల మాట వినట్లేదని ఏడ్చేవాళ్ళు కొంతమంది, లోబడట్లేదని ఏడ్చేవాళ్ళు కొంతమంది, తిరుగుతూ తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడని ఏడ్చేవారు కొంతమంది, త్రాగి తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారని ఏడ్చేవారు మరికొందరు, దారి తప్పిపోయి వ్యభిచారంలో ఊబిలో పడిపోయారని ఏడ్చిన వారు మరికొందరు. ఇలాగ నా పిల్లలు మండు వల్ల తయారయ్యారు, మాట వినట్లేదు, లోబడట్లేదు అన్నట్టుగా చాలామంది తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటారు. మనం ఏ రీతికైతే మన కన్న బిడ్డల కొరకు మనం ఏడుస్తూ ఉంటామో, అదే రీతికి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన నిమిత్తం ఏడుస్తూ ఉన్నాడు. ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు అయ్యానంటే, నేను వీళ్ళ లోకములో నుంచి, పాపములో నుంచి ప్రత్యేకించాను. అంత మాత్రమే కాదు, వీళ్ళ కొరకు నేను పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చి వాళ్ళ కొరకు నేను ప్రాణమే పెట్టాను. ఆయన తన సొంత రక్తం ఇచ్చి మనందరిని కూడా సాతాను యొద్ద కొన్నాడు. ఎంత త్యాగం చేసిన యేసయ్యకి మనం ఏమిస్తున్నామయ్యానంటే, ఇంకా దుఃఖాన్ని మిగులుస్తూ ఉన్నాం. చాలా విషయాలు యేసయ్య మనల్ని బట్టి ఏడుస్తూ ఉన్నాడు. మనం అనుకోవచ్చు, మందిరానికి వెళ్తున్నాం కదా అనుకోవచ్చు, పాటలు పాడుతున్నాం కదా అని అనుకోవచ్చు, ఆరాధన చేస్తున్నాం కదా అని అనుకోవచ్చు, వాక్యం చదువుతున్నాం కదా అని అనుకోవచ్చు. కానీ మిమ్మల్ని బట్టి, నన్ను బట్టి కూడా దేవుడు పలుమార్లు దుఃఖపడుతున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఉదాహరణకి ఒక మాట చెప్పాలంటే, 6 దినాలు మీరు కష్టపడండి, 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధమైన దినము, అది నా దినము. ఈ దినాన్ని మీరు కుటుంబంగా మందిరానికి రండి అంటే మనం ఎంతమంది వస్తున్నాము? అంటే నాకు తెలియక అడుగుతాను, ఒక ఆదివారము మందిరం ఎగ్గొట్టి ఏదో మీకు డబల్ జీతం వస్తుందనో, లేదా ఏదో ఒక ఆలోచన చెప్పిన మీరు వెళ్తారు. సరే అనుకుందాం, కాసేపు వెళ్ళారు. మీరు ఎన్ని మేళ్ళు కట్టారు, ఎన్ని మిద్దులు కట్టారు? చెప్పండి, నేను అడిగిన సమాధానం చెప్పండి ప్రశ్నకి. ఈ లైవ్లో వింటున్న వారికి కూడా ఈ మాట అడుగుతూ ఉన్నాను. ఎంత డబ్బు సంపాదించారు మీరు? ఎన్ని ఇళ్ళు సంపాదించారు? నేను అంటాను, ప్రభు మందిరాన్ని ఎగ్గొట్టి వెళ్ళిన వాడి జీవితంలో ఎదుగు ఉండదు, బతుకు ఉండదు. వాడు బతుకతే ఇక. ఆ కాసేపు ఆ ఉద్యోగం చేసుకున్నప్పుడు, ఆ ఒక్కరోజు మీకు ఏదో 4 రూపాయలు కనపడినప్పుడు సంతోషం అనిపించవచ్చు. ఆ సంతోషము మీరు సంతోషించినంతసేపు కూడా ఉండదు, అది ఆవిరై వెళ్ళిపోతూనే ఉంటుంది. అలాగా ఆదివారం మందిరానికి వచ్చేటప్పుడు కరెక్ట్గా 10:30కి మనకు మందిరం ప్రారంభం. మనం ఎన్ని గంటలకు వస్తున్నాం? ఈ విషయంలో ప్రభు ఏడుస్తాడా లేదా? ఇదే పరిస్థితి మీరు డ్యూటీకి వెళ్తారా? ఆడు ఊడుకోడు మరి, ఎందుకంటే డబ్బులు రావు కదా, అక్కడ జీతం ఇవ్వడు కదా. ఇక్కడేమొస్తుంది? అక్కడ ఒక్కటే జీతం, ఒకటే నీకు వస్తుందేమో, కానీ ఇక్కడికి వస్తే అన్నీ నువ్వు పొందుకుంటావు. సమాధానం నా దేవుడు నీకు ఇస్తాడు, నెమ్మది నా దేవుడు నీకు ఇస్తాడు,
ఆరోగ్యం నా దేవుడు నీకు ఇస్తాడు, ఐశ్వర్యం నా దేవుడు నీకు ఇస్తాడు, నీకు పిల్లల్ని ఇస్తాడు, నీకు వివాహం జరిగిస్తాడు, అన్ని విషయాల్లో నా దేవుడు నీకు సహాయం చేస్తాడు. అక్కడికి వెళ్తే ఒక జీతమే వస్తుంది, ఇక్కడికి వస్తే అన్నీ ఇస్తాడు దేవుడు. కానీ దేవుని మందిరానికి మనము వస్తున్నాం, దేవుని రక్తం చేత కడగబడ్డాం, కానీ మన మాటల్లో ఏమాత్రం మార్పు ఉందంటారా? మన నడవడికలు ఏమాత్రం మార్పు ఉందంటారా? లోకస్తుల్లాగానే మనం కూడా వ్యవహరిస్తున్నాం, లోకస్తుల్లాగానే మనం కూడా మాట్లాడుతున్నాం, లోకస్తులతో మనము కలిసిపోయాం. ఒక మాటలో చెప్పాలంటే అసలు క్రైస్తవుల అన్యుల అన్నట్టుగా అర్థం కాని పరిస్థితిలో మన జీవితాలు ఉంటూ ఉన్నాయి. ఈ విషయంలో దేవుడు నిజంగా చాలా దుఃఖపడుతూ ఉన్నాడు. నేను ఈ మాటలన్నీ చాలా వేదనతో చెప్తున్న మాటలు. ఆలోచన చేయండి. ఎందుకు తెలుసా? ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు. ఇంకా ఎలాంటి అనుభవాలు కన్నా నువ్వు వెళ్ళావనుకో, ఒకవేళ విడిచిపెడతావేమో, జాగ్రత్త. విడిచిపెట్టుట అది బహుఘోరమని వాక్యం సెలవిస్తుంది. బుద్ధి లేని కన్యకలు విడిచిపెట్టబడ్డారు. దాని తర్వాత వారు ఏం చేశారంటే అమ్మవారి వద్దకు వెళ్ళి మళ్ళా నూనె కొనుక్కొని మళ్ళా సిద్ధపడి మళ్ళా ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పటికి ప్రభు ఏం చేశాడు? తలుపు వేసి అప్పటికే వెళ్ళిపోయాడు. అక్రమము చేయవారులారా, మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుంచి మీరు వెళ్ళిపోండి అని వాళ్ళకి చెప్పాడు. మనం కూడా చెప్పించుకునే స్థితిలో ఉండకూడదనే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సమయం విషయంలో దేవుని దుఃఖపరుస్తున్నామో జాగ్రత్త. ప్రభుకి ఇచ్చే విషయంలో ప్రభుని దుఃఖపడుతున్నామో జాగ్రత్త. ప్రార్థన చేసే విషయంలో, ప్రకటించే విషయంలో, ఆరాధించే విషయంలో దేవుడు నిజంగా ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటాడండి. ఎందుకు చెప్తున్న ఈ విషయం అంటే, మనకంటే ముందుగా ప్రభు స్థలానికి వస్తాడు. వచ్చి నా పిల్లల్ని వారమంతా కాచి కాపాడాను కదా, వాళ్ళు వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారేమోనని ప్రభు ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ మనము తిని తాగి నెమ్మదిగా వస్తాం. నేను ఈ చెప్తున్నాను, మీరేం బాధపడొద్దు. అయితే మీరు నేర్చుకోవడానికి విషయాలు చెప్తాను. నేను తప్ప ఎవరు చెప్తారు చెప్పండి? మీకు ఎవరైనా చెప్తే మీరు ఊరుకుంటారా? పొరపాటును ఊరుకోరిక. చెప్పే బాధ్యత కాపరిగా నాకు ఉంది కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. దయచేసి అలాంటి అనుభవాలు మీరు ఉండకూడదని. వచ్చే వారము 10:30 కంటే 10:30, ఇంకొక లేట్ అయింది అనుకో 11 అంతే లాస్ట్. ఇంకా డెడ్ లైన్ ఎప్పుడు? అంతేనన్నా 11. అంతకు మించి మీరు లేట్ చేయొద్దు దయచేసి. ఎందుకంటే మీ అందరికి నేను పాటలు ఇస్తున్నాను. ఎందుకని? మీరు అందరూ పాడాలని, అందరిలో దేవుళ్ళు ఎదగాలని. నేను ఒక్కడిని ఎదగడానికి కాదు, నా కుటుంబం ఎదగడానికి కాదు. చర్చి పెట్టింది ఎందుకంటే మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించడానికి, మిమ్మల్ని అందరినీ బలపరచడానికి, మిమ్మల్ని అందరినీ కూడా చెప్పాలి. ప్రభు కొరకు సిద్ధపడడానికే ఈ మందిరం దేవుడు మనకి ఇచ్చాడు. దీనికి 8,000 రెంట మనం కట్టుకుని మీరు లేటుగా వస్తే చేయడానికా? చెప్పండి. దీనికి ఎంత రెంట కడుతుందో తెలుసా మీకు? అసలు కట్టినోడు తెలుస్తుంది బాధ ఏంటో. నేనంటాను కట్టినందుకు బాధ లేదు నాకు. దీనికి తగినట్టుగా మనం కూడా దీన్ని వాడుకోవాలో వద్దా? చిన్నపిల్లలను చూడండి. చిన్నప్పుడు మీకు కూడా బాధ, మీరు కూడా చిన్నప్పటి నుంచి ఎదిగొచ్చారు కాబట్టి నాగరాజు అని అడుగుతాను, అన్న నువ్వు చిన్నప్పుడు సైకిల్ తొక్కవా? రెంట్కి తీసుకున్నావు కదా సొంత సైకిల్. నిన్నప్పుడు రెంట్ తీసుకున్నావా? నడిపించావా? నడిపించినప్పుడు ఎలా నడిపించావు నువ్వు? నీకు టైం అద్దెకి ఇచ్చాడు, రెంట్కి ఇచ్చాడు. మన భాషలో చెప్పు, రెంట్కి ఇచ్చాడు. ఉదయం నుండి సాయంకాలం వరకు ₹1 అన్నాడు. ఆ పిల్లవాడు ఏం చేస్తాడు తెలుసా? పొరపాటున అన్నం కూడా తింటాడు. జాషువాడు తింటాడా? అది శుభ్రంగా తొక్కేస్తాడు. ఎందుకంటే నేను ₹1 ఇవ్వాలి, అక్కడ రెంట్కి తెచ్చుకున్నాను, దీన్ని వాడుకోకపోతే ₹1 వేస్ట్ అయిపోద్దని వాడు అన్నం మానేసి, ఇంటికి వెళ్ళటం కూడా మానేసి, దాన్ని ఇష్టసరంగా తొక్కిన తర్వాతే చివరికి అడిగి ఇస్తాడు. అంటే ఆ సమయాన్ని వాడు వాడుకుంటున్నాడు. మరి మనం కూడా దేవుడిచ్చిన సమయాన్ని వాడుకోవద్దా? దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని వాడుకోవద్దా? వాడుకోవాలి మనం కూడా.
అందుకనే సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునేది. అజ్ఞానుల వలె కాక, ఆ మాట రాయకుండా ఉంటే చాలామంది ఇంకా వేరే రకం ఉండేది. ముందేమన్నాడు? సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుని అన్నాడు. దాని కింద మాట ఏమన్నాడు? అది అజ్ఞానుల వలె కాక. అజ్ఞానులు అంటే ఎవరు అమ్మ? ఎవరమ్మా అజ్ఞానులు అంటే? సమయాన్ని సరిగ్గా వాడుకోలేని ప్రతివాడు కూడా. ఇప్పుడు చెప్పండి దీన్ని బట్టి, మీరు ఇప్పుడు వచ్చారు, ఇది అసలైన మాట. సమయాన్ని సరిగ్గా వాడుకోలేనివాడు, సరిగ్గా వినియోగించుకోలేనివాడు అజ్ఞానులు, జ్ఞానం లేనివారు, వాళ్ళు వెర్రివాళ్ళు, వాళ్ళు మూర్ఖులు, ఎన్నైనా పేర్లు పెట్టుకోండి మీరు. దేవుడు అలాంటి అనుభవంలో నుంచి మనల్ని ఈ మధ్యాహ్నము విడిపించునుగాక. చిన్న వాక్యం చదువుకుందాం. ప్రభు ఎక్కడెక్కడ ఏడ్చాడు, ఎందుకు ఏడ్చాడు, ఆయన ఏడవడానికి కారణం ఏమిటి, కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 33. యోహాను సువార్త 11వ అధ్యాయము 33. ఆమె ఏడ్చుటయు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు, ఓకే, ఇక్కడ ఈ మాట పట్టుకోండి. యేసు కన్నీళ్ళు విడిచెను. చాలమ్మా, యేసు కన్నీళ్ళు విడిచాడంటే ఇక్కడ ఇది మొదటి స్థలం. ఎక్కడ కన్నీళ్ళు విడిచాడు? లాజరు సమాధి యొద్ద కన్నీళ్ళు విడిచాడు. అసలు ఈయన ఎందుకు కన్నీళ్ళు విడిచాడు మీరు చెప్పగలరు ఎవరైనా? ఇప్పుడు ఈ కుటుంబం ఏదైనా యేసు ప్రభుని ఎరగని కుటుంబమా? మారు మనసు లేని కుటుంబమా? రక్షించబడిన కుటుంబమా? పలుమార్లు ప్రభువుని తన ఇంట్లో చేర్చుకుని ఆతిథ్యం ఇచ్చిన కుటుంబం ఇది. పలుమార్లు దేవుడు ఆ ఇంటిలో సంఘాన్ని పెట్టాడు. పలుమార్లు వాళ్ళకి బోధించాడు, ఎలా నడవాలో, ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో అన్నీ ఆయన చక్కగా మాట్లాడుతూ వచ్చాడు, చూపించాడు, వాళ్ళకి మాదిరి చూపించాడు, మాట్లాడాడు. అయితే విషాదం ఏంటంటే, ఎందుకు ఏడ్చాడంటే, ఆ ఇంట్లో 3 వ్యక్తులు ఉన్నారు. మార్త, మరియా, లాజరు. ఈ 3 స్వభావాలు కలిగిన వాళ్ళు. ఒకే ఇంట్లో ఉంటున్నారు, కానీ ఒకే కంచంలో తింటున్నారు, ఒకే మంచంలో పడుకుంటున్నారు, కానీ స్వభావాలు మాత్రం, ఆ ఆలోచనలు మాత్రం వేరు. మన ఇంట్లో కూడా చూడండి, మన ఇంట్లో కూడా ఆదివారం వస్తే కిలో మటనో చికెనో తెచ్చుకుంటాం, బాగానే వండుకుంటాం, కూర్చుని బాగానే తింటాం, బాగానే మాట్లాడుకుంటాం, బాగానే పడుకుంటాం. అయితే అంతవరకు బాగానే ఉంటుంది ఐక్యత. కానీ చర్చికి వెళ్ళే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, ఆత్మ సంబంధమైన కార్యాల విషయంలో మన ఆలోచనలు ఎలాగుంటాయి? భిన్న అభిప్రాయాలు కలిగి ఉంటాయి. నువ్వు వెళ్తావా? వెళ్ళు, నేను రాను. నన్ను ఇబ్బంది పెట్టావా? ఊరుకోను. మరి తినేటప్పుడు ఈ ఐక్యత ఉంటుంది, ఊరికి వెళ్ళినప్పుడు ఈ ఐక్యత ఉంటుంది, పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు ఈ ఐక్యత ఉంటుంది, గొడవాడేటప్పుడు కూడా ఐక్యత ఉంటుంది, ఎవరి మీద? ఇతరుల మీద. కానీ మందిరానికి వెళ్ళే విషయంలో ఈ ఐక్యత ఉండదు, ప్రార్థన చేసుకునే విషయంలో ఈ ఐక్యత ఉండదు. నీకు కుటుంబం ఎందుకు ఇచ్చాడు దేవుడు? కుటుంబంగా రావడానికి. ఈ కుటుంబము, ఒకళ్ళేమో పెద్దామేమో మార్త, ఈమె అలవాటు చెప్తాను, ఈమెకున్న స్వభావం చెప్తాను. ఈమె ఏంటంటే, ఏ కాడికి యేసయ్య వచ్చాడంటే ప్రార్థన కూర్చోదు. ఈమె ఏం చేస్తుంది? ఈమె వంట పని చేసుకుంటూ ఉంటుంది. వంట పని. అరే, యేసయ్య వచ్చాడు, ఆయన ఎక్కువ కాలం మనతో ఉండడు, ఆయన చెప్పే శ్రేష్టమైన మాటల కొరకు మనం ఎదురు చూడాలి, ఆశతో చూడాలి, ఆకలితో చూడాలి అన్న ఆలోచన ఆమెకి ఏమాత్రం లేదు. షాబా దేశపు రాణి ఎక్కడో కొన్ని 1500 కిలోమీటర్ దూరం నుండి యెరూషలేముకి వచ్చిందండి. 1500 కిలోమీటర్లు అంటే మీరు ఆలోచన చేయండి, ఎంత దూరం అది?
అంత దూరం నుండి ఎందుకు వచ్చింది? చూడడానికి వచ్చిందా? సొలొమోను యొక్క వాక్కులు వినడానికి ఆసక్తితో ఒక స్త్రీ, ఆమె సాధారణమైన స్త్రీ కూడా కాదు, ఆ దేశానికి రాని, ఆమె పరుగు పరుగున సొలొమోను యొక్క సుందరమైన ఆ యొక్క నగరాన్ని చూడడానికి, ఆయన యొక్క మాటలు వినడానికి, ఆయన చూడడానికి ఎంతో ఆసక్తితో పరుగు పరుగున వచ్చినట్లుగా వాక్యంలో రాయబడి ఉంది. ఒక మనుషుడు మాటలు వినడానికే అంత ఆసక్తితో ఆ వ్యక్తి పరుగు పరుగున వచ్చింది కదా, మరి దేవుని మాటలు వినడానికి, సృష్టికర్తని యేసయ్య మాటలు వినడానికి నీకు నాకు ఇంకెంత ఆసక్తి ఉండాలి? ఒక మాట చెప్తాను. ఒక భక్తుడు ఈ రీతికి అంటాడు, ఆశ లేనిదే ఆయన మనల్ని ఆశీర్వదించాడట. మళ్ళా చెప్తున్నాను, మనకు ఆశ లేకపోతే ప్రభు మనల్ని ఎప్పటికీ కూడా ఆశీర్వదించలేడు. ఇదే విషయంలో దావీదు అంటాడు, దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. దుప్పులాగా పరుగు పరుగున నీటి మడుగుల కొరకు పరిగెట్టినట్లుగా దేవా నా ప్రాణము నేను ఎప్పుడు చూచేదనా, నీతో ఎప్పుడు మాట్లాడేదనా, నిన్ను ఎప్పుడు కలుసుకునేదనా అన్నట్టు ఆశతో ఎదురు చూశాడంట. ఆశతో చూశాడు కనుకనే ఈరోజు దావీదు యొక్క సింహాసనము నేటి వరకు యెరూషలేములో నిలిచే ఉంది. నేటి వరకు మాత్రమే కాదు సుమి, సూర్య చంద్ర నక్షత్రం నిలిచున్నంత కాలము, ఈ భూమి నిలిచున్నంత కాలము ఆ సింహాసనము నిలిచే ఉండునుగాక. నిలిచే ఉంటుందని ప్రభువే వాగ్దానం చేశాడు. ఊరికిని వదిలిపెట్టాడా? ఆశతో ఉన్నవాడిని ఊరికిని వదిలిపెట్టాడా? సింహాసనం ఎక్కించాడు. ఎన్నో అద్భుతాలు తన జీవితంలో దేవుడు చేశాడు. కారణం ఏంటి? ఆశ. ఆశ ఉన్న వాళ్ళని దేవుడు దీవిస్తాడు, ఆశ ఉన్న వాళ్ళని ఆశీర్వదిస్తాడు, ఆశ ఉన్న వాళ్ళని ఉన్నతమైన శిఖరాలకు ఎక్కిస్తాడు. మార్త వంట మీద ఉన్నంత ఆసక్తి ఆశ ప్రభు మాటల మీద లేదు. వాళ్ళ చెల్లెలు రెండో ఆమె ఉంది. ఆమె అయితే ప్రభు ఎప్పుడు వస్తాడా, వచ్చిన వెంటనే రెండో పని లేదు, ఇక రెండో ఆలోచన లేదు, ఆయన పాదాల దగ్గర కూర్చునేదట. అయ్యా నీ జీవపు మాటలు నాకు వినిపించాయ్యా, నీ మాట నన్ను ఆదరించేదయ్యా, నీ మాట నన్ను బలపరిచేదయ్యా, నీ మాట నన్ను ధైర్యపరిచేదయ్యా, నీ మాట నన్ను పురుకొల్పేదయ్యా, నీ మాట నన్ను మండించేదయ్యా, నీ మాట నా స్థితిగతులు మార్చేది ప్రభా అని ఒక్క మాట కూడా పోగొట్టుకునేదంట. ఏంటి? యేసయ్య రాక మునిపే, ఆయన రాక కొరకు ఎదురు చూసి ఆయన వచ్చినంటే పనులన్నీ పక్కన పెట్టి వెంటనే ఆయన పాదాల దగ్గర కూర్చునేదట. మనం ఆదివారం వస్తే ఇలాంటి ఆసక్తి మనలో ఉందా? ఈమెకి ఎంత కృప దొరికిందంటే అలా ఆసక్తితో కూర్చుని గడపడం వల్ల యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినప్పుడు మొట్టమొదటిగా కనబడింది ఎవరికంటే వీళ్ళకే. యేసయ్య పునరుద్ధానపు దర్శనం చూసే కృప ఈ యొక్క మరియకు దేవుడిచ్చాడు. ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తూ ఉన్నానంటే, ఇది రెండో గుంపు. మొదటి గుంపు ఏంటంటే వంటల మీద, అంటే లోక సంబంధమైన వాటి మీద మనసు ఉంచింది ఆమె. ఈ రెండో ఆమె ఉంది చూసారా, ఈమె ఎప్పుడు కూడా దేవుని సన్నిధి అంటే ఆసక్తి కలిగి ఉంది. దేవుడి మాటలు వినడానికి వేగురు పడుతూ ఉండేది. అందుకని వినుటకు వేగురుపడండి, మాట్లాడుటకు నిదానించండి. మనంతా రివర్సు, వినటానికి మాత్రం పక్కన పెడతాము, మాట్లాడడానికి ఎప్పుడు మాట్లాడేద్దామా, ఎప్పుడు మాట్లాడేద్దామా, ఎప్పుడు పాటలు పాడేద్దామా, ఎప్పుడు పాటలు పాడేద్దామా, పోటీ. పాటలు పాడతాం తప్పులేదు, పాటలు పాడడానికి దేవుడు మనకు మందిరం ఇచ్చాడు. అయితే వాక్యం వినడానికి వేగురు పడేవారుగా మనం ఉండాలి. మళ్ళా ఇంకో విషయం చెప్తున్నాను మీకు, వాక్యము అందరూ వింటారు కానీ అందరిలో అది ఫలించట్లేదు. కారణం ఏంటి చెప్పాలి ఎబెనేజర్? వాక్యము సంఘములు అందరూ వింటారు. ఇదే మాట లైవ్లో కూడా వింటున్నారు చాలామంది.
మన యూట్యూబ్ ఛానల్ ఎంతవరకు ఈ వాక్యం తెలుసా మీకు? ఎంతవరకు వెళ్తా తెలుసా మీకు? ఎంతవరకు వెళ్తా తెలియదు ఎవరికైనా. కానీ ఇప్పుడు చెప్తున్నాను వినండి, ఇది అమెరికా వరకు కూడా వెళ్తుంది ఈ వాక్యం. ఒక్క రోజున దేవుడు మనల్ని కూడా అమెరికా తీసుకువెళ్ళను గాక. అరే ఆమె నేను వెళ్ళడం ఇష్టం లేదు మీకు ఇట్లా. అమెరికా కూడా మన వాక్యం వెళ్తుంది. అంత కృప పరిచర్యకి దేవుడు ఇచ్చాడు. అయితే చాలామంది జీవితంలో ఫలం ఉండట్లేదు, ఆశీర్వాదం ఉండట్లేదు. కారణం ఏంటంటే అందరు వాక్యం వింటారు, వింటే సరిపోదు, వినే ముందు నీ హృదయం ఎలాగుంది? లూదియా వాక్యం చెప్పినప్పుడంట తన హృదయం ఇలా తెరుచుకుందంట. అది పౌలు ప్రసంగానికి ఆమె హృదయం ఏం చేసింది? పౌలు తెరిచాడా, ఆమె తెరుచుకుందా? పౌలు వాక్యము కొరకు తన హృదయాన్ని తెరుచుకుందట. ఇప్పుడు ఎవరైనా రావాలంటే ఈ ఓపెన్ చేస్తేనే వస్తారు అందరూ, ఇది వేసేస్తే వెళ్ళిపోతారు. ఇది ఎంత వాస్తవమో నువ్వు మందిరానికి వచ్చిన తర్వాత వాక్యం కొరకు నీ హృదయం అనే తలుపులు తెరవాలి. తెరిస్తేనే వాక్యము నీలోనికి వెళ్ళి నీతో మాట్లాడుతుంది. రెండోది, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఉపమాన రీతికి ఒక మాట చెప్తాడు. ఒక ఆయన విత్తనములు పట్టుకుని వెళ్తున్నాడంట. ఒక వ్యవసాయదారుడు విత్తనములు వేస్తూ వెళ్ళిపోతున్నాడు. కొన్ని విత్తనాలేమో ముండ్ల పొదలోను, కొన్ని విత్తనాలేమో బురదలోను, కొన్ని విత్తనాలేమో త్రోవ ప్రక్కనను, కొన్ని విత్తనాలేమో రాతి మేలను, కొన్ని విత్తనాలు మాత్రము మంచి నేల మీద పడ్డాయి. అంటే ఒకే విత్తనము, ఒకే అనుభవం కలిగిన గోధుమ గింజలు విసురుతూ ఉన్నాడు, తప్పు లేకుండా విసిరేస్తున్నాడు ఆయన. కానీ ఫలించాలా లేదా అనేది నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? పొలమే కదా, స్థలమే కదా. అంటే ఈ 5 గుంపులు వారు ఈ వాక్యం వింటారు, కానీ ఒక గుంపు వారు మాత్రమే ఫలిస్తారు. అట్ల గురించి నేను ఒకసారి చెప్పాను మీకు, ఇంకొకసారి తేటగా చెప్తాను అట్లా ఈ విషయాలు. అయితే ఇక్కడ చూడండి, వాక్యం వినటానికి మనం వేగురు పడేవారిగా ఉండాలి. ప్రభు ఎందుకు వేడిచాడు తెలుసా? ఒక ఆమె ఏమో వంటలు చేసుకున్న ఆమె, ఇంకొక ఆయన ఉన్నాడు, ఈయన మాత్రము ఎప్పుడు యేసయ్య వచ్చినా కానీ మందిరంలో ఉండనే ఉన్నాడు. యేసయ్యతో మాట్లాడు, యేసయ్యతో సహవాసం చేయడు. ఆయన నీ కొరకు సహవాసం చేయడానికి పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఏ పరలోకంలో ఆయనతో సహవాసం చేసిన వాళ్ళు లేరా? లేకొచ్చాడా? మీకు తెలుసా? పరలోకంలో మనకంటే ఘనులు, మనకంటే గొప్పవారు, మనకంటే నీతిమంతులు, మనకంటే పరిశుద్ధులు ఎంతోమంది పోటీ పడతారు ఆయన్ని ఆరాధించడానికి. కెరూబులు షెరూబులు మీరు చూస్తే గనక నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నా ప్రభుని ఆరాధన చేస్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు, 24 పెద్దలు. మీకు ఇవన్నీ ప్రకటన గ్రంథం చెప్పినప్పుడు చాలా అర్థమయ్యే రీతిగా, ఎందుకు నేను ప్రకటన గ్రంథం మీకు చెప్పట్లేదంటే వాస్తవానికి మీరు గ్రహించే అంత శక్తి మీలో లేదని నేను అనుకుంటున్నాను. ప్రకటన గ్రంథం మనం చదువుతున్నప్పుడు దాంట్లో ఉన్న సత్యాలు ఎన్నో అద్భుతాలు. అసలు అందులో చాలా విషయాలు రాయబడతాయి. 24 పెద్దలు ఉన్నారట, వాళ్ళు కూడా వారి కిరీటాలను ఆయన ముందు వేసేసి సాష్టాంగ నమస్కారం చేస్తారు వాళ్ళు. అంటే ఆయన ధవల సింహాసనం మీద కూర్చుని రాత్రింబగలు కొనియాడబడుతున్న దేవదూతల మధ్యన ఆయన స్తుతింపబడుతూ ఉన్నాడు కదా. అలాంటి వ్యక్తి సమస్తమును విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు భూమి మీదకి వచ్చాడు, మందిరంలోకి వచ్చాడు. కానీ మనం ఆయన ఎలా స్తుతింతాం తెలుసా? లేదు, ఆయన స్తుతించేవారట ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన మనం స్తుతించేవారిగా ఉండాలి. ఈ యొక్క లాజరు ఆయన ఎప్పుడొచ్చినా దొరికేవాడు కదంట, ఎప్పుడొచ్చినా ఆయనతో మాట్లాడేవాడు కదంట. ఆయన ఇటు వస్తే అటే పారిపోయేవాడట. ఇక్కడ ఎందుకు ఏడ్చాడు తెలుసా ప్రభు? ఈ 3 అనుభవాలు కలిగిన వారు ఇంట్లో ఉన్నారు అని ప్రభు ఏడుస్తూ ఉన్నాడు. ఇద్దరిని బట్టి ఏడ్చాడు, ఒకరిని బట్టి సంతోషించాడు. అయితే లాజర్ని బట్టి ఎందుకు ఏడ్చాడు తెలుసా? నేను యెరూషలేముకి వచ్చినప్పుడల్లా ఈ మార్గంలో ఇల్లు ఉండేది. ఆ ఇంటికి వచ్చినప్పుడల్లా వారితో కాసేపు గడిపేవాడిని, వాళ్ళతో కాసేపు మాట్లాడేవాడిని. వాళ్ళు నాకు షెల్టర్ ఇచ్చారు, వాళ్ళు నాకు భోజనం పెట్టారు,
వారు పడుకోవడానికి నాకు మంచం ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. ఈ కుటుంబంలో మరణం ఏమిటి అని ప్రభుకు అంత ఆలోచన చేసి ఏడుస్తూ ఉన్నాడు అక్కడ. వాస్తవానికి ప్రభు అతను బతికించగలరా లేడా? బ్రతికించడానికి సామర్థ్యం కలిగిన వాడా కాదా? మరి బ్రతికించే ముందు ఎందుకు ఏడుస్తున్నాడు? అది మీరు పాయింట్ పట్టుకోవాల్సింది. బ్రతికించే ముందు ఎందుకు ఏడుస్తాడు? ఎందుకు ఏడ్చాడు తెలుసా? వీడెప్పుడు నా మాట వినలేదు, వీడెప్పుడు నాకు లోబడలేదు, వీడెప్పుడు నాకు విధేయత చూపలేదు, వీడెప్పుడు నా సన్నిధిలో గడపలేదు అని ఏడుస్తూ ఉన్నాడు. అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, ఆయనను ప్రేమించును గనుక ఆయన ఏడ్చునని ఉంటుంది. ప్రభు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆలోచన చేయండి. లాజర్ని ఆయన బాగా ప్రేమిస్తూ ఉన్నాడట. ప్రేమించి అక్కడికి వచ్చిన తర్వాత లాజరుతో చనిపోయిన విషయము ప్రభువుకు తెలిసిన తర్వాత యూదులందరూ మార్త వాళ్ళ అక్కలతో పాటు ఏడుస్తూ ఉన్నారట. మనం కూడా ఏడుస్తూ ఉంటాం మన పిల్లల కొరకు. మీకు తెలుసా, చనిపోయిన తర్వాత ఏడవడం కాదు. నిన్న ఒక స్థలానికి వెళ్ళాము ప్రార్థన చేయడానికి. యవ్వనస్తుడు చనిపోయాడండి. చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. ఎందుకు యవ్వనస్తుడు చనిపోయాడు తెలుసా? కొన్ని వ్యసనాలకు అలవాటు పడి చనిపోయాడు. మన పిల్లలు దారి తప్పిపోయిన తర్వాత ఏడవడం కాదు, పాడైపోయిన తర్వాత ఏడవడం కాదు, తాగుబోతులుగా మార్చబడిన తర్వాత ఏడవడం కాదు, లోకల్ ఎడిట్ అయిపోయిన తర్వాత ఏడవడం కాదు, మన పిల్లల సినిమాలకో సీరియల్కో సెల్ ఫోన్లకో ఎడిట్ అయిపోయిన తర్వాత ఏడవడం కాదు. ముందే మనం ఏడ్చేవారుగా ఉంటే అలాంటి అనుభవంలోకి వారు వెళ్ళకుండా దేవుడు వాళ్ళని తప్పించునుగాక. మెట్టుకి ఇక్కడ ప్రభు మొట్టమొదటి ఎందుకు ఏడ్చాడు తెలుసా? లాజర్ గురించి. లాజర్ని ప్రేమిస్తున్నాడు కనుకనే ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఇక్కడ నిన్ను నన్ను బట్టి కూడా దేవుడు ఏడుస్తున్నాడు. ఎందుకంటే మనం ప్రేమిస్తున్నాడు కానీ. ప్రేమించినోడే ఏడుస్తాడు, ప్రేమించలేనోడు ఏడుస్తాడా? మీ తల్లులు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఏదైనా పడిపోయారు, గాయమైంది, ఏడుస్తారా లేదా? ఎందుకు ఏడుస్తారమ్మా? ప్రేమ ఉంటేనే కదా ఏడ్చేది. ప్రేమ లేకుండా ఏడుస్తారా? ప్రభు ఇక్కడ లాజర్ని ప్రేమిస్తున్నాడు. లాజరు అన్న మాటకి అర్థం ఏంటంటే దేవుని సహాయం అని అర్థం. దేవుని సహాయాన్ని కోల్పోయి చనిపోయాడు. చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఏడుస్తూ ఉన్నాడు. తర్వాత మాట చదువున్నాను, కన్నీళ్ళు విడిచెను. కాబట్టి యూదులు చూడండి ఏ మాట మాట్లాడుకున్నారు వాళ్ళు. చూసారా యేసయ్య ఆ లాజర్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు, అంతగా ఏడ్చాడు. మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకనే దేవుడు మనల్ని బట్టి ఏడుస్తూ ఉన్నాడు. చాలు, ఇక్కడ ప్రభు ఎందుకు ఏడ్చాడో మీకు క్లారిటీగా అర్థమైంది. మొదటిగా ఎక్కడ? లాజర్ ఇంటి. లాజర్ సమాధి వద్ద ఏడ్చాడు. అయితే నిన్ను బట్టు నన్ను బట్టు దేవుడు ఏడవకుండా ఉండాలంటే ఈ వాక్యం విన్న తర్వాత నీ బ్రతుకును మార్చుకోవాలి, నీ ఆలోచనలు మార్చుకోవాలి, నీ నడవడిక మార్చుకోవాలి. లోకంలో అన్నిటికంటే ఎక్కువగా నా దేవుడిని నువ్వు ప్రేమించేటట్టుగా ఉండాలి. అది సమయం విషయంలోనా, ధనం విషయంలోనా, ప్రార్థన విషయంలోనా, మరి ఏదైనా కావచ్చు. దేవునికే మొదటి స్థానం మనం ఇచ్చుదుముగాక. మొదటి స్థానం మనం దేవునికి ఇవ్వాలి. నన్ను గణపరిచే వారిని అంతే నేను గణపరుస్తాను, నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తాను, అంతే. ప్రభు దగ్గర ఏం మొహమాటం లేదు. ఇక నన్ను గణపరిస్తేనే మిమ్మల్ని గణపరుస్తా, నన్ను ప్రేమిస్తేనే మిమ్మల్ని ప్రేమిస్తా. నన్ను తృణీకరించారా, మిమ్మల్ని కూడా నేనేం చేస్తాను? తృణీకరిస్తాను. ఇది మొదటి అనుభవం. రెండు అనుభవం కూడా చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 41. పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చాడంట. అబ్బాబాబా, ఇక్కడ చూడండి. రెండవదిగా ఈయన ఎక్కడ ఏడ్చాడట? అమ్మా ఎక్కడ ఏడ్చాడు? అమ్మలెక్కలు చెప్తలేదు. ఎక్కడ ఏడ్చాడమ్మా? అక్కడ పట్టణానికి వచ్చాడు. ఏ పట్టణం అది? యెరూషలేము పట్టణం. అది అందరు నా వైపు చూడండమ్మా. రెండో స్థలంలో ఎక్కడ ఏడ్చాడు అని అంటే యెరూషలేము పట్టణము గురించి ఏడ్చాడు.
ఎందుకు ఏడ్చాడు అని అంటే మీకు కొన్ని విషయాలు చెప్తాను అర్థం కావడానికి. ఈ యెరూషలేము పట్టణము ఒకప్పుడు ఇది సారవంతమైన పట్టణం. ఇది ఈ పట్టణము అబ్రహాముతో వాగ్దానం చేశాడు దేవుడు, నేను నిన్ను పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకువెళ్తా, నీ సంతానానికి ఆ దేశాన్ని ఇస్తాను. అక్కడున్న అమోరియులను, అక్కడున్న ఫెరిజీయులను, అక్కడున్న హిత్తీయులను, అక్కడున్న 7 జాతుల వారిని వెళ్ళగొట్టి ఆ దేశానికి స్వాస్థ్యంగా ఇస్తాను. అది ఎలాంటి ప్రదేశమో తెలుసా నీకు అబ్రహామా? అది పాలు తేనెలు ప్రవహించు దేశం. అది ఆ దేశం చాలా పచ్చగా ఉంటుంది, ఆ దేశం చాలా అందంగా ఉంటుంది, ఆ దేశము అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుంది ఆ పట్టణం. అలాంటి పట్టణం నేను నీకు ఇస్తాను అని అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. ఆ ప్రదేశం ఎలాగుందో ఒకసారి దాని గురించి 2 రిఫరెన్స్లు మీకు చెప్తాను చూడండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 8. సంఖ్యాకాండము 14:8. యెహోవా ఆ దేశంలో దానిని మనకిచ్చును. చూడండి, అది పాలు తేనెలు ప్రవహించే దేశము. అది మీకు ఆ దేశం ఇస్తాను, కానీ మీరు నా మీద తిరగబడకూడదు. చూడండి చాలమ్మా, ఇక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశము ఈ యెరూషలేము పట్టణం. ఇంతకే పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే ఏమిటి? అసలు పాలు తేనెలు ప్రవహించే దేశం అనే పేరుకి దానికి ఎందుకు ఈ పేరు వచ్చింది? లేదు, పంట అయితే పంట గురించి అభివృద్ధి అని చెప్పొచ్చు కదా, కానీ ఎందుకు పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నాడు? పాలు తేనెలు మీకు తెలియదు. ఒక మాట చెప్తే దీని గురించి మీకు అర్థం కావడానికి చెప్తా. ఈ దేశంలో పాడి పంటలకి ఇది ప్రసిద్ధి చెందింది. మీకు తెలుసా, ఒక్క గేదె కానీ ఒక ఆవు కానీ పాలిస్తేనంట దరిదాపుగా 50 లీటర్లు ఇస్తుందంట. 1 లీటర్ కాదు, 2 లీటర్ కాదు, 50 లీటర్లు పాలిస్తాయి. అంటే ఒక రైతు ఒక పాడిని మేపే ఒక రైతు పాలతోనే బ్రతికేవచ్చు. అక్కడున్న అంజురప్ప కాయలు ఎంత కాస్త తెలుసా మీకు? టన్నులు దిగుతూనే ఉంటాయంట. ద్రాక్ష కాయలైనా అంజురప్ప కాయలైనా, మరి ఏ చెట్టు అయినా సరే చూడండి ఫలవంతంగా ఉంటుంది. ఒక రోజుని అది ఎంత అందమైన దేశమో, ఎంత ఫలవర్ధమైన దేశమో ఒక మాట చెప్తే మీకు అర్థమైపోద్ది. ఒక రోజుని మోషే 12 గోత్రకర్తలను పంపిస్తాడు. ఎక్కడికి? ఈ దేశానికి. పంపించినప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా 10 మంది ఏమో చెడ్డ సమాచారం తీసుకొస్తారు. ఏమంటారంటే, అయ్యా ఆ దేశం మంచిదే కానీ, పాలు తేనెలు ప్రవహించే దేశమే కానీ, ఆ దేశంలో 7 జాతుల వారు ఉన్నారయ్యా, వాళ్ళు చాలా బలవంతులు, మనం వెళ్తే వాళ్ళని చంపేస్తారు అని భయపెడతారు. 2 మాత్రము, యెహోషువ కాలేబు మాత్రము వాళ్ళు అంటారు, లేదయ్యా ఆ దేశం చాలా మంచిది, ఆ దేశం దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడు, ఇంతవరకు నడిపించిన దేవుడు అది మనకి ఇవ్వడా అన్నట్టుగా ఈ 2 వ్యక్తులు ఈ రీతిగా మాట్లాడారు. అయితే మెట్టుకు వాళ్ళు వస్తూ వెళ్ళారా లేదని సూచనగా ఉండడానికి ఆ 2 వేగుల వారు అంటే యెహోషువ కాలేబు ఒక దండును కట్టి, ఒక కర్ర కట్టి, ఆ కర్రకి ఒక ద్రాక్ష గెలను కట్టి తీసుకొచ్చారు. ద్రాక్ష గెల వాస్తవానికి సంచులు పెట్టి ఒకరు మోసుకొచ్చేవచ్చుగా, కానీ 2 ఎందుకు మోయాలి దాన్ని? అంటే ఆ దేశం యొక్క ఫలాలు ఈ రీతిగా ఉంటాయా, 2 మనుషులు మోతేనే కానీ దీన్ని పట్టి రాలేకపోయాము అని. అంత పెద్ద గెల అంటే అది అంచురపు గెల. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఆ దేశం ఎంత ఫలభరితమైందో. అంత మాత్రమే కాదు, ఆ దేశం చుట్టూతున్న దేవుడు రక్తపు కంచి వేశాడు. మీకు తెలుసా, ప్రపంచ దేశాల్లో మన ఇండియా అంతా కూడా నాకు తెలిసి మన హైదరాబాద్ పట్టణం అంతా కూడా యెరూషలేము ఉండదు. ఆ దేశం ఇంత కూడా ఉండదు అనుకుంటా, చాలా చిన్న దేశం. కానీ ఆ దేశం మీద ఎంతోమంది ప్రయత్నం చేశారు దాన్ని పడగొట్టాలని, దాన్ని పాడు చేయాలని. ఇంతవరకు ఎవరు కూడా దాన్ని పాడు చేయలేకపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? దేవుని కనుదృష్టి, దేవుని మనసు యెరూషలేము మీద ఎప్పటికీ నిలిచే ఉంటుంది.
ఈ మధ్యన రష్యానా ఇస్రాయేల్కి ఏం జరుగుతుంది? మీకు తెలుసా ఎంత టెక్నాలజీ ఉందో తెలుసా వాళ్ళకి? ప్రత్యర్థుల అవతల నుంచి బాంబులు వేస్తున్నారని తెలిస్తే వెంటనే అలాగా కనిపెట్టి రివర్స్ మళ్ళీ వెళ్ళి ఆ దేశం మీద పడేట్టుగా టెక్నాలజీ కనిపెట్టారు వాళ్ళు. అంత గొప్ప దేశం అది. పాలు తేనెలు ప్రపంచ దేశం ఎందుకు వచ్చిందో మీకు చెప్తాను ఇప్పుడు. ఆ దేశంలో పాడి పంటలకి బాగా ప్రసిద్ధి చెందింది అది. అంటే ఆ రైతు కానీ లేకపోతే ఆ ఇంటి వారు కానీ ఆ పాలు పిసుక్కుని తాగలేనంతగా పాలు ఇచ్చేవంట అవి. అవి ఏం చేసేవారంటే అవి గొర్రెలే కావచ్చు, మేకలే కావచ్చు, పాలిచ్చే ప్రతి పశువు కూడా వాళ్ళు పిండుకోలేక, తాగలేక, అనుభవించలేక ఎక్కువైపోతే విడిచిపెట్టేసేవారంట. విడిచిపెట్టేస్తే అది మళ్ళీ మేతకి వెళ్ళేటప్పుడు అలాగ వెళ్ళిపోతూ ఉంటే ఆ పాలు కారిపోతూ వచ్చేయంట. పాలు కారిపోతూ వచ్చేదట. రెండో అనుభవం ఏంటంటే తేనె అన్నాడు కదా, తేనె ఇప్పుడు మనం ఎక్కడ తేనె దొరికితే చాలు ఈగలు వాలినట్లు వాళ్తాం మనం ఇక్కడ. కానీ అక్కడ తేనె ఎలాగుంటుందో తెలుసా? వాళ్ళు తినలేక ఒక్కొక్క తేనె పొట్టు అంత ఉంటుంది అది పెద్దగా. అవి ప్రతి చెట్టుకి కాస్తుందట. మన కొబ్బరికాయలు కాసినట్టుగా, మామిడికాయలు కాసినట్టుగా ప్రతి చెట్టుకి తేనె పొట్టు ఉంటుందంట. అది ఏం తింటారు చెప్పండి? వాళ్ళు తినలేక వదిలిపెట్టేస్తే అదేం చేస్తే తెలుసా? దాని టైం అయిపోయిన తర్వాత కారిపోతూ ఉంటుందంట. మీకు ఇప్పుడు అనిపిస్తుంది, అయ్యా ఒక్కసారి నా దేశానికి వెళ్ళి అది చూసి ఆ పాలు తాగి వద్దామని అనిపిస్తుంది కదా మీకు. ఇక్కడ ఆంధ్రాకి అది ఇలాగ వెళ్ళి ఇలా వచ్చేయడానికి, ఆడికి వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 1,00,000 రూపాయలు పెట్టుకోవాలి. నిజంగా చూడండి, పాలు తేనెలు ప్రపంచ దేశం అని ఆ దేశానికి ఎందుకు పేరు వచ్చింది తెలుసా? వాళ్ళు తినగా మిగిలిపోయి రోడ్డు అదే మట్టిలో కలిసిపోతుందంట పాపం. అక్కడికి వెళ్ళిన యాత్రికులు చాలామంది చెప్తూ ఉంటారు, చాలామంది సేవకులు వెళ్తూ ఉంటారు, అంత సుందరమైన దేశం ఆ దేశం. అలాంటి దేశాన్ని యేసయ్య ఒక్కసారిగా చూడగా అదేమైపోయింది తెలుసా? పాడైపోతూ వచ్చిందంట. ముందుగా నేను గ్రహించాడు కానీ అనంత జ్ఞానం కనుక ఇది శత్రు చేతిలో పట్టబడబోతుంది, ఇది నాశనం కాబోతుంది, ప్రజలందరూ చల్లచెదరవబోతున్నారు, అనేక మంది హతసాక్షులు కాబోతున్నారు, అనేక మంది వధించబడబోతున్నారు అని ముందుగానే ప్రభు ఏడ్చి యెరూషలేము మందిరాన్ని చూసి, యెరూషలేములో ఉన్న యూదులను చూసి, యెరూషలేములో ఉన్న ప్రజలను చూసి ఏడుస్తూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నాడు ఆయన. కానీ ఆయన ఇదంతా ఎవరికి తెలియకుండా అక్కడున్న వాళ్ళందరూ కూడా యూదులకు రాజుకు జయం జయం జయమని నినాదాలు చేస్తూ ఉన్నారు. ఆయన ఒక గాడిదని విప్పమని తీసుకురమ్మన్నాడు. తీసుకొచ్చాడు. ఆ గాడిద మీద బట్టలు పరిచిన తర్వాత దాని మీద యేసయ్యను కూర్చోబెట్టి ఊరేగించుకుంటూ యెరూషలేముకు తీసుకుని వెళ్తూ ఉన్నారు. వీళ్ళ సంబరాల్లో మునిగిపోతున్నారు వీళ్ళు. కానీ ఆయన మాత్రం బాధ ఉంది. ఇక్కడ ఎంత సౌండ్ పెట్టాలో, ఎంతవరకు వినిపడాలో నాకు తెలుసు, మీకేం తెలుస్తుంది? అవునా? ఇంటి భారం మోసే యజమానుడికి తెలుస్తుంది భారం ఏంటో, ఎంత అప్పు ఉందో. పిల్లలంటే ఈరోజు అదట్రా, ఈరోజు ఇదట్రా, ఫోన్లో బుక్ చేయి, ఈరోజు బట్టలు కొని అంటారు. కానీ భారం మోసే తల్లికి తెలుస్తుంది, భారం మోసే తండ్రికి తెలుస్తుంది. అలాగా ఆ యెరూషలేము యొక్క స్థితిగతులు ప్రభువు ఎరిగినవాడు కనుక చూసి ఏడుస్తున్నారు. అరే మీరు సంతోషంగా పాటలు పాడుతున్నారు కానీ, సంతోషంగా నన్ను గణపరుస్తున్నారు కానీ, ఇది రాగల దినాల్లో ఇది పాడైపోతుందిరా, ఇది రాగల దినాల్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చల్ల చెదిరైపోతారా, శత్రు చెదిరి పట్టబడుతుందిరా అన్నట్టుగా ప్రభు ముందుగానే గ్రహించి ఏడుస్తూ ఉన్నాడు. అది రెండోదిగా ఆయన ఏడవడానికి కారణం అది. మూడోదిగా చూస్తే ఆ మాటలని మీరు చదువునానా? చూచి చూడు ఎంత మేలంటే, ఏం మేలంటే దేని గురించి అంట? ఇంతకీ మేలని ఏమన్నాడు? సమాధానకరమైన సంగతులు నువ్వు చూచిన యెడల నీకు ఇది మేలు. అంటే సమాధానం చూడలేని సంగతులు వస్తున్నాయనే కదా, రాబోతున్నాయనే కదా. చూడండి అయ్యా, మీరు పాటలు పాడుతున్నారు కానీ వీటి గురించి మీకు అర్థం కావట్లేదు.
ఈ పట్టణం ఇక సమాధానకరంగా ఉండదు. అలాంటి సంగతులు కనబడిన ఎలా దొరికిన ఎలా మీకు మేలు అంటున్నాడు. దాని తర్వాత మాట ఆ మాట ఇందాక నేను చెప్పిన మాట ఇదే అనమాట. ఇప్పుడు ఇది మీ కనులకు మరుగు చేయబడి ఉంది, మరుగు చేయబడి ఉంది. జాగ్రత్త సుమి, మనకు కూడా రాగల దినాల్లో గొడ్డు దినాలు రాబోతున్నాయి. నేను చాలామందికి చెప్పే మాట ఏంటి తెలుసా, మీరు కష్టపడుతున్నారు కదా, ఆ కష్టార్జితాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోండి, జాగ్రత్తగా వాడుకోండి. ఎందుకంటే చీమను చూసి ప్రభు నేర్చుకోమని బైబిల్లో చెప్పాడు. సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతను కనిపెట్టు. అవి వేసవకాలంలో ఏం చేస్తాయి, ఆహారాన్ని సమకూర్చుకుంటాయి కదా. అంటే వర్షాకాలంలో పని చేయడానికి ఉండదు ఇక, కనుక వేసవకాలంలో నువ్వు సమకూర్చుకోవాలి. అంటే వేసవకాలం అంటే అర్థం ఏంటంటే మనకి అది పని చేసుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు. నీకు బలం ఉన్నప్పుడు, నీకు వయస్సు ఉన్నప్పుడు, నీకు సమయం ఉన్నప్పుడు ఇటు శారీరకంగా కష్టపడాలి, అదే సేమ్ టైము ఆత్మీయంగా కూడా రెండంతలుగా నువ్వు కష్టపడాలి. శరీరం ఒక్కటే కాదు నీకు కావాల్సింది, శరీర పోషణ కొరకు నువ్వు పని చేసుకోవడం మంచిదే. మరి ఆత్మ విషయంలో ఆత్మ పోషణ పడడానికి మరి ఏం కావాలి మనకి? ఈ ఆత్మ బలపడాలంటే మనకి ఏం కావాలి? వాక్యం కావాలి కదా, ప్రార్థన కావాలి కదా, సహవాసం కావాలి కదా. మరి ఏది మనకిది? నీ ఆత్మ బలహీన పడిపోయిందేమో ఆలోచన చెయ్యి. పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడు నేను బలవంతుణ్ణి. నేను బోధించి అక్కడ భ్రష్టుని అయిపోతానేమోనని నా శరీరం నేను నలగొట్టుకుంటున్నాను. విని ఎక్కడైనా భ్రష్టుని అయిపోతానేమో మీరు కూడా ఏం చేయాలా? మీ శరీరాలు మీరు నలగొట్టుకోవాలా. బోధించి నేను ఎక్కడ భ్రష్టుని అయిపోతాను, నేను కూడా ఏం చేయాలి? నా శరీరాన్ని నలగొట్టుకోవాలి. ఎందుకు ఈ విషయాలు చెప్తూ ఉన్నానంటే దేవుడు మనల్ని ప్రేమించి మాట్లాడుతూ ఉన్నాడు. యెరూషలేమును చూసి ఏడుస్తూ ఉన్నాడు నా ప్రభు. దాని తర్వాత మాట చెప్తాను. అది ఎందుకు ఏడ్చాడంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఎందుకు ఏడ్చాడు ప్రభు ఇక్కడ. అమ్మ మీరు ఆ మాటలు అండర్లైన్ చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా వినాలి. మీరు ఏదో అనుకుంటున్నారేమో, దయచేసి మళ్ళా చెప్తున్నా. ఇక్కడ ప్రభు తేటగా చెప్తున్నాడు నేను ఎందుకు ఏడుస్తున్నాను అనేది. ఎందుకు ఏడుస్తున్నాడంట? సమాధానకరమైన దినములు ఇంకా రావు అని ఆయన ఏడుస్తున్నాడు మొదటగా. రెండోదిగా ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా? ఈ ప్రాకారం ఉంది కదా, ఈ సుందరమైన ప్రాకారం యెరూషలేము చుట్టూ కట్టబడింది కదా, అది శత్రువుల చేత పడగొట్టబడుతుంది. దాని తర్వాత మందిరం పడగొట్టబడుతుంది. దాని తర్వాత ఇక్కడున్న యూదులందరూ కూడా ఏమైపోతారు? చల్లా చెదిరైపోతారు. పొట్టకొకరు చెట్టుకొకరు అన్నట్టుగా వెళ్ళిపోతారు. నిజమే, అదే జరిగింది కదా. ప్రభు ఊరికి నేర్చాడు, అది జరిగిందా లేదా మీకు తెలుసా? యూదులు ఎక్కడెక్కడ చెదిరిపోయారు తెలుసా మీకు? యూదులు మన ఆంధ్రాలో కూడా ఉన్నారు. ఎంతమంది తెలుసు ఈ విషయం? భారతదేశంలో కదా, మన ఆంధ్రాలో కూడా ఉన్నారు. భారతదేశంలో ఉన్నారు, అక్కడక్కడ ఉన్నారు, కానీ మన ఆంధ్రాలో కూడా ఉన్నారు. కావాలంటే మీ ఆంధ్ర మనకు దగ్గరే కాబట్టి, మన రూట్ అటే కాబట్టి గుంటూరులో ఉన్నారు వాళ్ళు. గుంటూరులో ఉన్నారు. మీరు కావాలంటే వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి. వాళ్ళు అడిగితే వాళ్ళు అంటారు, ఒక టీవీ నేను ఇంటర్వ్యూ చేశాడు వాళ్ళని, అయ్యా మీరు యూదులు కదా, మీరు ఎందుకు చెదిరిపోయారు అని అంటే, మాట విననొల్లని ప్రజలుగా మేము ఉండటం వల్ల యెహోవా దేవునికి కోపం వచ్చి మమ్మల్ని అందరినీ, శత్రువులు వచ్చారు, మమ్మల్ని అందరినీ చెదరగొట్టారు. శత్రుల చేతికి అప్పగించాడంటే కారణం ఏంటి? మనం ఆయన మాట వినట్లేదనే కదా. ఆ యూదులు అంటారు, మళ్ళీ ఎప్పుడు వెళ్తారయ్యా మీరు అని అంటే, అలా అంటారు, యెహోవా దేవుడు త్వరగా రాబోతూ ఉన్నాడు కదా, తండ్రిని దేవుడు త్వరగా రాబోతున్నాడు కదా, ఆయన వచ్చే ముందు మళ్ళా మందిరం కట్టబడుతుంది, అప్పుడు మేమందరం వెళ్ళిపోతాం, ఎక్కడున్నా సరే వెళ్ళిపోతాం, ఎక్కడున్నా మేము
తిరిగి వెళ్ళిపోతామని వాళ్ళు చెప్పిన మాట అది. మందిరము పడగొట్టబడుతుంది, ప్రాకారాలు కూలిపోతాయి. నెహెమ్యా గ్రంథం మీరు బాగా చదివినప్పుడు మీకు అర్థమైతే చాలా విషయాలు చెప్పాను నేను నెహెమ్యా గ్రంథం గురించి. కానీ అది ఎక్కడ చెప్పానంటే ప్రతి శుక్రవారం ఇంటికాడ చెప్పాను, కానీ నేను ఇక్కడ కూడా చెప్తాను ఆ విషయాలు. వచనం వెంబడి వచనం, వచనం వెంబడి వచనం నెహెమ్యా గ్రంథం గురించి చెప్పినప్పుడు మీకు ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. మెట్టుకు ప్రభు అక్కడ ఎందుకు పెడుతున్నాడంటే అక్కడ ప్రాకారం పడిపోతుందని, మందిరం కూలిపోతుందని, ఇజ్రాయేల్ ప్రజలు చెదిరిపోతారని, సమాధానం అక్కడ ఉండదని ఏడుస్తున్నారు. అంత మాత్రమే కాదు, చివరికి అక్కడ ఎందుకు ఏడ్చాడు తెలుసా? నా మందిరమును దొంగల గుహగా మార్చివేశారని ఆయన ఏడుస్తూ ఉన్నాడు. అక్కడ ఆయన దేవాలయంలోకి ప్రవేశించి అందులో చూడండి ఏం చేయవారితో, విక్రయము చేయవారితో నా మందిరము చూడుస్తారా దేవుడు ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా? ఈ అంశం కూడా మీరు పట్టుకోండి. ఈ విషయం కూడా, నా మందిరము సమస్త అన్యజనులకు ఇది ప్రార్థన మందిరముగా ఉండాలి కదా. కానీ దీన్ని మీరు ఏం చేశారు తెలుసా? దొంగల గుహగా చేశారు. దొంగల గుహ అంటే ఏంటి? ఆడెక్కడెక్కడో ఒక ముఠ ఉంటుంది, ఎక్కడెక్కడో దొంగతనం చేస్తాడు, తీసుకొచ్చి ఏం చేస్తాడు? ఇక్కడ పంచుకుంటారు, ఇక్కడ మాట్లాడుకుంటారు, ఇక్కడ ఓటాలు వేసుకుంటారు. అవునా కదా? అలాగే ఈ రోజున మందిరం ఏమైపోయింది తెలుసా? దొంగల గుహగా మార్చబడింది. నా ప్రభు అంతని ఏడుస్తున్నాడు. అయ్యో, అనేక మంది వచ్చి ఇక్కడ ఆరాధించవలసిన ప్రజలు పోయారు, నన్ను కలుసుకునే ప్రజలు పోయారు, నన్ను సిద్ధపడే ప్రజలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ చివరికి ఏమైందంటే దొంగల గుహగా మారింది. అంత మాత్రమే కాదు, వ్యాపార కేంద్రంగా అది మార్చబడింది. ఈ విషయంలో చాలా దుఃఖపడి చెప్తున్న మాట ఇది. ఈ రోజున చాలా సంఘాల పరిస్థితి ఇదే. చాలా సంఘాల పరిస్థితులు ఏం జరుగుతుంది తెలుసా? వ్యాపార కేంద్రంగా మార్చివేశారు. కచ్చిపులు అమ్ముకున్నవాడు ఒకడు, నూనెలు అమ్ముకున్నవాడు ఒకడు, ఈ మధ్యన పళ్ళు అమ్ముకున్న వాళ్ళు కూడా వచ్చారు. కచ్చిపులతో అయిపోయిందిరా బాబు అనుకున్నాం, నూనెతో అయిపోయింది అనుకున్నాం. కానీ ఈ మధ్యలో ఏం జరుగుతుంది తెలుసా? ఫ్రూట్స్, పళ్ళు అమ్ముకున్న వాళ్ళు కూడా వచ్చేసారు. ముందుగానే బైబిల్లో రాయబడి ఉంది, గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు మీ మధ్యలోకి వస్తారు. జాగ్రత్తగా మనం ఉండాలి. ఏది సత్యమైన వాక్యమో, ఏది అసత్యమైన వాక్యమో మనం గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంటాం మనం. ఎవరు నిజమైన వాక్యం చెప్పేవాళ్ళో, ఎవరైనా అబద్ధంగా వాక్యం బోధించేవాళ్ళో అర్థం కాని పరిస్థితిలోకి వచ్చేసాం మనం. అందుకనే ప్రకటన గ్రంథంలో చివరి పుస్తకం, అది చివరి అధ్యాయము, హెచ్చరిస్తూ గద్దిస్తూ బుద్ధి చెప్తూ ఒక మాట చెప్తాడు. అక్కడ ఏమంటే తెలుసా? నీకు కలిగిన దాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. ఏ బోధనైతే నువ్వు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకో. ఏ సహవాసాన్ని గట్టిగా పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకో. నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో, నీ ప్రార్థనను గట్టిగా పట్టుకో, ఏ వాక్యం ఏంటో దాన్ని గట్టిగా పట్టుకో, ఏ సహవాసానికి వెళ్ళి దాన్ని గట్టిగా పట్టుకో. ఎందుకంటే విడిచిపెట్టే పరిస్థితులు, నేను మోసగించేవారు ఎంతోమంది బయలుదేరుతూ వస్తూ ఉన్నారు. జాగ్రత్త. ఇలాంటి వాక్యము చాలామందికి దొరకట్లేదు. మీకు తెలుసా, చాలా సంఘాల్లో మీకు చెప్తాను వినండి, చాలా సంఘాల్లో 10 నిమిషాలే వాక్యం చెప్తారు, లేదా 20 నిమిషాలే వాక్యం చెప్తారు. దాని తర్వాత స్టార్ట్ చేస్తాడు ఇక స్టోరీలు చెప్పేవాడు ఒకడు, కథలు చెప్పేవాడు ఒకడు, అద్భుతాల గురించి చెప్పేవాడు ఒకడు, పేరు పెట్టి పిలిచేవాడు ఒకడు. అసలు వాక్యం ఏం చెప్తుంది? ఇదిగో నా వాక్కును పంపి వారు పడి ఉన్న గుంటలోంచి వారు నేను, అది వాక్యం చెప్పేది. అది మానేసి సాతాను మనల్ని ప్రక్కతో పట్టిస్తున్నాడు. వాక్యం ఎవరికి ఇష్టం లేదు. ఇప్పుడు వాక్యం గంట చెప్పారనుకో నిద్రపోతారు చాలామంది. వాక్యం గంట చెప్పారనుకో యశోద చూడు ఎలా నవ్వుతుంది అంటే, ఇలాంటి వాళ్ళు ఉన్నారని ఆమె చూసుంటుంది. వాక్యం ఎక్కువ చెప్తే, గంట చెప్తే చాలండి, మనకి ఎక్కలేని అలసట, ఎక్కలేని నిద్ర, ఎక్కలేని బాధ. అసలు నీకు తెలుసా, నీ బ్రతుకును మార్చేదే వాక్యం, నీ స్థితిగతులు మార్చేదే వాక్యం, నిన్ను లేవనెత్తేదే వాక్యం, నిన్ను బలపరిచేదే వాక్యం, నీకు బలంనిచ్చేదే వాక్యం. ఇవన్నీ చేసి ఈ వాక్యాన్ని మాత్రం మనం ఏం చేస్తామో చివరన పెడతాం. నీకు తెలుసా, అద్భుతాలు లేవని నేను అన్నట్ల, అద్భుతాలు నేను విరోధి కాదు. ఎందుకంటే మన సంఘంలోనే ఎన్నో అద్భుతాలు జరిగినాయి.
అద్భుతాల గురించి నేను ఎప్పుడు మాట్లాడను. అద్భుతాలు నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళలేదు. అద్భుతాలు నిన్ను ప్రభుతో కలుసుకునేట్టుగా చేయలేదు. వాక్యం ఒకటే ప్రభుతో మనల్ని ఏకబడేట్టుగా చేసేది కనుక వాక్యం మీద మనం కట్టబడేవారుగా ఉండాలి. అందుకని అంటాడు ప్రభు, ఒకరు ఇసుక మీద కట్టబడుతున్నారు, ఒకరేమో బండ మీద కట్టబడుతున్నారు. ఇసుక మీద కట్టబడిన వాడు ఒక రీతిగా ఉన్నాడు, బండ మీద కట్టబడిన వాడు ఒక రీతిగా. మనం దేని మీద కట్టబడదామని ఆశ కలిగి ఉన్నారు మీరు? ఏ బండ తెలుసా? క్రీస్తు అనే బండ. నేను అంటాను, వ్యక్తుల మీద కట్టబడద్దు, సంస్థల మీద కట్టబడద్దు, మందిరాల మీద కట్టబడద్దు. కేవలము యేసయ్య మీద కట్టబడండి మీరు. అప్పుడే మీ జీవితాలు, మీ బ్రతుకులు వెలిగించబడతాయని ప్రభు పేట మీకు మనం చేస్తున్నా. ఇది 2వ అనుభవం. 3వ అనుభవం కూడా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7. మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ చాలు. ఈయన ఎలా ఏడుస్తున్నాడంటే, ఇక్కడ హెబ్రీ గంధకర్త అంటున్నాడు, ఇక్కడ పౌలు అంటాడు, ఆయన ఎలా ఏడుస్తున్నాడు తెలుసా? మహారోధనతోనూ కన్నీళ్లతోనూ తనను మరణం నుంచి తప్పించమని దిగి ప్రార్థన చేస్తున్నాడంట. అంటే మహారోధన అంటే ఏంటి? మనం బాగా ఎప్పుడు ఎక్కువ ఏడుస్తాం చెప్పండి, నిజంగా చెప్పండి. ఎప్పుడు బాగా ఏడుస్తాము? మన గర్భాన్ని పుట్టిన పిల్లలు చనిపోతారు చూసారా, అప్పుడు బాగా ఏడుస్తాం మనం. ఆ రోదన ఎవడు కూడా ఆపలేడు, ఆ వేదన ఎవడు కూడా ఆపలేడు, ఆ దుఃఖాన్ని ఎవడు కూడా ఆపలేడు. దాన్ని మహారోదన అంటారనమాట. అలాంటి రోదన ప్రభువారు ఎందుకు చేస్తున్నారు? ఆయనకి అంత అవసరం ఏముంది అని అంటే, ఈ సందర్భము గెత్సేమనే తోటలో జరిగిన సందర్భం. ఆయన 3వ స్థలం ఎక్కడ ఏడ్చాడు తెలుసా? గెత్సేమనే స్థలంలో ఏడ్చాడు. ఆయన ఎంతగా ఏడ్చాడు తెలుసా మీకు? ఆయన ఏడుస్తూ ఉంటేనంట చెమట రక్త బిందువులుగా మార్చబడ్డాయంట, రక్తము నీళ్లుగా మార్చబడ్డాయంట, స్రవించిపోతుందంట, శరీరం అంతా ఉడికిపోతుందంట. అంతగా ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాయనంటే, అయ్యా ఈ ప్రజలు మాట విననొల్లని ప్రజలుగా ఉన్నారయ్యా, లోబడని ప్రజలుగా ఉన్నారయ్యా. మీరు నన్ను పంపించారు, నేను వచ్చాను, సువార్త ప్రకటించాను, ఎంతోమందిని బాగు చేశాను, ఎంతోమందిని స్వస్థపరిచాను, ఎన్నో రీతిగా వాళ్ళ బ్రతుకులు మార్చాను, ఎంతోమంది చనిపోయిన వారిని లేపాను, ఎన్నో అద్భుతాలు నేను చేసిన వీరు మాత్రము మాట విననొల్లని ప్రజలుగా ఉన్నారు. అరణ్యంలో ఆకుల వల్లే చాలామంది రాలిపోతూ ఉన్నారంట. నువ్వు రాలిపోతున్నావో లేదా ఆ చెట్టుకు అలాగే అతకబడి ఉన్నావో నీకే తెలియలేదు. మహారోదన ఎందుకు తెలుసా? అయ్యా వీళ్ళు 2వ మరణానికి వెళ్ళకుండగా వీళ్ళు తప్పించవా ప్రభువా, తప్పించు తండ్రి అని తండ్రిని వేడుకుంటున్నాడు ఆయన. మొదటి మరణం అందరికి వస్తుంది, 2వ మరణం గురించి యేసే అక్కడ ఏడుస్తూ ఉన్నాడు. మరణం నుంచి తప్పించే వారికి, అంటే జీవ మరణం ఎవరి వశంలో ఉన్నాయి? ఇప్పుడు తండ్రి వశంలో ఉన్నాయి. ఆయన తప్పించగలడు మనల్ని. అందుకనే మనందరిని తప్పించాలని మన పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాడు. తెలుసా మీకు? ఒక స్థలంలో రాయబడి ఉంటుంది, పరలోకంలో తండ్రి కుడిపార్శ్వన ప్రభు ఏం చేస్తున్నాడట? అది నిరంతరము విజ్ఞాపన చేస్తున్నాడు. నిజంగా తెలుసా, మన భక్తో లేదా మన ప్రార్థనో లేదా మన పరిశుద్ధతో లేదా మనం నీతో మనల్ని కాపాడతలేదు. మళ్ళా చెప్తున్నాను మీకు, మనల్ని ఇది కాపాడుతూ ఉందని అంటే కారణం ఒకటే, తండ్రి అనే దేవుడు మన కొరకు నిరంతరము విజ్ఞాపన చేస్తున్నాడు. కనుక మరణ దూతని ఇంటికి రాకుండగా, నీ ఒంటిలోనికి రాకుండగా దేవుడు తన రక్తపు కంచి వేసి నేను భద్రపరుస్తూ ఉన్నాడు. ఇది 3వ అనుభవం. మొదటి అనుభవం ఏంటి చెప్పండి? లాజరు. 2వ అనుభవం యెరూషలేమును చూసి ఏడ్చాడు. 3వ అనుభవము ప్రపంచంలో ఉన్న చెదిరిపోయిన ప్రజలందరి నిమిత్తము, మాట వినని లోబడని ప్రజల నిమిత్తము, విధేయత చూపని ప్రజల నిమిత్తము ఆయన కన్నీరు మున్నీరుగా అక్కడ వేడుస్తూ ఉన్నాడు. నేను ముగిస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ విషయాలను మీరు విన్నారు కదా. కొన్ని విషయాలు నేను వ్యక్తిగతంగా
దీంట్లో నుంచి నేను వేరే పట్టుకున్నవి ఏంటంటే 7 అంశాలు. ఆ 7 అంశాలు క్లుప్తంగా మీకు చెప్పేసి ముగించేస్తాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈ మాటలు మీకు చెప్పమని చెప్పిన మాటలు. మొట్టమొదటిగా ఏంటంటే, ఏదేని తోటలో నుంచి అవ్వ ఆదాము వెళ్ళిపోయిన తర్వాత ప్రభు ఏడ్చాడు. ఇది అంతరంగంలో ఏడుపు. ఇది ఇంతవరకు నేను చెప్పింది ఏంటి? బహిరంగంగా ఏడ్చేది. కానీ ఇప్పుడు అంతరంగంలో ఏడ్చే మాటలు చెప్తాను నేను. మళ్ళీ చెప్పండి మీరు ఈ మాటలు. అంతరంగంలో ప్రభు దుఃఖపడి ఏడ్చే మాటలు ఇవి. ఎందుకు ఏడుస్తున్నాడు ప్రభు అని అంటే, ఒకటి, ఏదేని తోటలో నుండి అవ్వ ఆదాము వెళ్ళిపోతే ఆయన నిజంగా ఏడ్చాడండి. ఎందుకు ఏడ్చాడు తెలుసా? వాళ్ళని ఎలా చేసుకున్నాడు ఆయన? తన సారూప్యంలో, తన పోలికగా, తన స్వరూపమందు నరుని మనం చేసుకుందాం రండని త్రియేక దేవుడు ముగ్గురు వచ్చి వాళ్ళని సంపూర్ణమైన స్థితిలో ఆదామును తయారు చేసి తనకు సాటి అయిన సహాయం ఇచ్చి ఒక ఏదైనా తోట ఏర్పరిచి అక్కడ మీరు శుభ్రంగా సేద్యపరిచి తినండి అని చెప్తే, వాళ్ళు దేవుని ఆజ్ఞను అతిక్రమించి సాతాను మాటలు విని పాపము చేశారు కనుక, ఈ పాపం చేసిన వారు ఏదైనా తోటలో ఉండడానికి వీల్లేదని ప్రభు తన స్వహస్తాలతో వాళ్ళని గెంటి వేస్తూ ఉన్నాడు. గెంటి వేస్తూ ఉన్నప్పుడు ఆయన ఏడుస్తూ గెంటి వేస్తూ ఉన్నాడు. మనం కూడా ఒకవేళ పరలోకంలో నుంచి వైదొలిగిపోతున్నామేమో, మనం బట్టి కూడా దేవుడు ఏడుస్తున్నాడు. జాగ్రత్త. ఈ ఏదైనా తోట పరలోక రాజ్యానికి సంబంధించింది. పరలోక రాజ్యానికి అది నమూనాగా ఉంది. ఒకవేళ అక్కడి నుంచి మనం ఏమన్నా వైదొలిగిపోతున్నామేమో, ఆ మార్గంలో నుంచి వైదొలిగిపోతున్నామేమో, జాగ్రత్త అని ప్రభు నన్ను హెచ్చరించడానికి మాటలు చెప్తూ ఉన్నాడు. ఇది మొదటి అనుభవం. రెండో అనుభవం చూద్దాం. విగ్రహారాధన చేసిన ప్రజల నిమిత్తం నా ప్రభు నిజంగా ఏడుస్తూ ఉన్నాడండి. విగ్రహారాధన చేసిన వాళ్ళని నిమిత్తము ప్రజలు, అలాంటి ప్రజల నిమిత్తం ప్రభు నిజంగా ఏడుస్తూ ఉన్నాడు. మీకు తెలుసా, సృష్టిని సృష్టించింది ఎవరు? ఆయన కదా. ఆయన ఒక స్థలం అంటాడు, సృష్టిని విడిచిపెట్టి సృష్టిలో ఉన్న వాటిని పూజించు తగునా? మీకు ఇది తగునా? ఇది మీకు న్యాయమేనా అని ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకనే ఇజ్రాయెల్ ప్రజలందరికీ ఐగుప్తుల నుంచి విడిపించిన తర్వాత మోషే ద్వారా వాళ్ళకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు లేడు, నీకు ఉండకూడదు. ఆకాశమందైనను భూమి యందైనను భూమి కింద ఉన్న నీళ్ళ యందు కానీ దే రూపమును నువ్వు చేసుకోకూడదు. దేని ఎదుట నువ్వు సాగిలి పడకూడదు, పూజించకూడదు. అది నీకు హేమగా మార్చబడునుగాక అంటాడు. అది నీకు దూరమగునుగాక. ఎందుకంటే పూజార్హుడిని నేనే, సృష్టించిన వాడిని నేనే, నిన్ను పోషించిన వాడిని నేనే, నిన్ను ఆదరించిన వాడిని నేనే. నాకు తప్ప ఎవ్వరికి మహిమ వెళ్ళడానికి వీల్లేదు. అన్ని మాటలు చెప్పిన ఇజ్రాయేల్ ప్రజలు ఆ మార్గం గుండా వచ్చారు. కొంత దూరం వచ్చిన తర్వాత మోషే ఒంటరిగా వెళ్ళి యేసైతో గడపదామని వెళ్తాడు. 10 ఆజ్ఞల పలక సంపాదించడానికి వెళ్తాడు. ఈలో కింద ఏం చేస్తారు? యెరోబాము అనే ఒక వ్యక్తి దీనికి ఏం చేస్తాడంటే ఆతిథ్యం పోస్తాడు. దీనికి నాయకత్వం వహిస్తాడు. వహించి మోషే అనేవాడు ఏమయ్యానో, వాడు ఉన్నాడో పోయాడో మనకు తెలీదు. అంటే మిమ్మల్ని ఎంతవరకు నడిపించింది ఆ సేవకుడు అవసరం లేదు మనకి. అప్పుడు ఎవడో వస్తాడు, వాడే కావాలి మనకి. ఇక్కడ ఏం జరిగిందంటే, మోషే పైన ఉన్నాడు, అహరోను కింద ఉన్నాడు. కానీ అక్కడ ఈ యొక్క యెరోబాము అనే ఒక వ్యక్తి ఏం చేయాడు తెలుసా? విగ్రహారాధనను, ఒక దూడను తయారు చేయించి దాని ఎదుట సాగిలి పట్టడానికి, దాన్ని పూజించడానికి వాళ్ళందరూ పురుకొల్పుతూ వచ్చాడు. ఇలాగ మోషే కిందకి వెళ్ళమని ప్రభు చెప్పాడు. వాళ్ళు చెడిపోయారు, వెళ్ళు త్వరగా, నువ్వు ఇక్కడ గడుపుతున్నావు కానీ చెడిపోయారు వాళ్ళ కృతజ్ఞత లేని వాళ్ళు అని చెప్పి అక్కడ మోషే వచ్చిన తర్వాత యెహోవా పక్షాన్ని ఎవరైతే ఉంటారో వాళ్ళని రమ్మన్నాడు. మిగతా వాళ్ళందరిని కూడా సంహరించాడు. విగ్రహారాధన చాలా ప్రమాదకరమైన. జాగ్రత్త. మనం చేసే విగ్రహారాధన చెప్తాను, చాలాసార్లు చెప్పాను, మళ్ళీసార్లు చెప్తాను. మనం చేసే విగ్రహారాధన దేవుని కంటే ఎక్కువగా నీ పిల్లలను ప్రేమించినది విగ్రహారాధన. దేవుని కంటే ఎక్కువగా నీ భర్తను ప్రేమించినది విగ్రహారాధన. దేవుని కంటే ఎక్కువగా నీ భార్యను ప్రేమించినది విగ్రహారాధన. దేవుని కంటే ఎక్కువగా ఉద్యోగాన్ని ప్రేమించినది విగ్రహారాధన. దేవుని కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమించినది విగ్రహారాధన. దేవుని కంటే ఎక్కువగా నీ కులాన్ని ప్రేమించినది విగ్రహారాధన. దేవుని కంటే ఎక్కువగా నీ మతాన్ని ప్రేమించినది విగ్రహారాధన.
వీటన్నిటిని నేను విసర్జించాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. ఇది రెండో అనుభవం. మూడో అనుభవం కనుక మనం చూద్దాం. తిరుగుబాటు చేసిన ప్రజల నిమిత్తం ప్రభు ఏడ్చాడు. తిరుగుబాటు, ఇజ్రాయెల్ ప్రజలు ఆనాడు తిరుగుబాటు చేశారు, ఈనాడు కూడా మనం కూడా తిరుగుబాటు చేస్తూనే ఉన్నాం. తిరుగుబాటు చేసిన వాళ్ళు ఎవరు బ్రతికి బట్ట కట్టలేదు బైబిల్లో. సేవకుడి మీద తిరుగుబాటు చేశాడు ఒకడు, అటు చెయ్యి ఎండిపోయింది. ఎండిపోయింది. ఆడి పేరు యెరోబామే. మోషే అహరోనులు మిరియాముల మీద తిరుగుబాటు చేశారు. ఎవరు? అబీరాము, నాదాబు, ఒక ముగ్గురు నలుగురు, మొత్తం మీద ఒక బ్యాచ్ వీళ్ళ మీద తిరుగుబాటు చేశారు. ఏం జరిగింది తెలుసా? భూమి రెండుగా చీల్చబడంట, అందులోకి వెళ్ళిపోయారు. అలాంటి మరణం ఎప్పుడు ఎవరికి రాలేదట. ఉన్న పాటను కూలిపోయారు వాళ్ళు, అక్కడ కూలిపోయారు లోపల. ప్రభువు మీద తిరుగుబాటు చేసిన, అభిషేకించబడిన దైవజనుల మీద తిరుగుబాటు చేసిన, నేను అంటాను వాడు బ్రతికి బట్ట కట్టలేడు. తాత్కాలికంగా బాగానే ఉండొచ్చు, కానీ ముందు రోజుల్లో దాని ప్రతిఫలం వాళ్ళు అనుభవిస్తారు. ఉదాహరణకు ఒక మాట చెప్తే మీకు అర్థం కావడానికి, సేవకుని ముట్టుకుంటే ఏం జరిగిద్దో. మోషే మీద సనుక్కున్నారు. ఎవరు? సొంత అక్కే, సొంత అన్నే. ఏం జరిగింది తెలుసా? కుష్టి వచ్చింది ఇక్కడ. 2, సమూయేలుని బాధ పెట్టాడు ఒక ఆయన. ఎవరు? సౌలు. బాధ పెట్టాడు కదా, బాధ పెట్టిన వాడు బతికి బట్ట కట్టాడా? అది జీవితంలో సింహాసనం ఎక్కలేదు, జీవితంలో దేవుని స్తుతించలేకపోయాడు, జీవితంలో మళ్ళీ పట్టణంలో నివసించలేకపోయాడు. వాడి బతుకు దినములన్నిటి కూడా ఎడారుల్లోనూ, అడవుల్లోనూ, సమాధుల దగ్గర తిరుగుతూ ఉన్నాడు. అంతేక చివరికి ఏ స్థితికి దిగజారాడంటే కర్ణ పిశాచు దగ్గరికి వెళ్ళి సలహా అడిగే స్థితికి దిగజారాడు. దైవజనుడిని ఏడిపించావా, నీ జీవితంలో ఎప్పుడు ఏడిపే. దైవజనుడిని ఏడిపితే కొద్ది గొప్ప క్షమాపణ దొరికిద్దేమో నాకు తెలియదు, కానీ యేసయ్యను మాత్రం ఏడిపిస్తే కనుక క్షమాపణ నీకు దొరకదు. నన్ను దూషించు, క్షమాపణ దొరికిద్ది ప్రభు అంటాడు. పరిశుద్ధాత్మ దేవుని దూషిస్తే క్షమాపణ లేదు. రైట్. 4వదిగా మనం చూస్తే, లోబడిన ప్రజలు చూసి ఏడ్చిన యేసయ్య. లోబడిన వాళ్ళు సేవకుని మాటకు లోబడాలి, వాక్యానికి లోబడాలి, పెద్దలకు లోబడాలి, తల్లిదండ్రులకు లోబడాలి. నువ్వు లోబడ్డావా, నువ్వు ఆశీర్వదించబడతావు. లోబడలేదా, నిత్య శిక్షణకి వెళ్ళిపోతావని ప్రభు పేట మీకు మనవి చేస్తాం. తర్వాత 6వదిగా చూస్తే, నమ్మక ద్రోహం చేసిన యోధాను బట్టి ఏడ్చిన యేసయ్య. ఈయన ఏం చేయడు తెలుసా? నమ్మక ద్రోహం. 3.5 సంవత్సరాలు ప్రభువుని నమ్మకంగా వెంబడించాడండి. వెంబడించి ఏంటి తెలుసా? చివరికి డబ్బు ఆశకు పడి, డబ్బు ఆశ నిమిత్తం ఏం చేయడు తెలుసా? యేసయ్యని అమ్మేశాడు. యేసయ్య అమ్ముడుపోయినందుకు ఏడవలేదు, సిలువకి ఎక్కినందుకు ఏడవలేదు, చనిపోతున్నందుకు ఏడవలేదు. ఎందుకు ఏడ్చాడు తెలుసా? ఈయన ఇంతకాలం నాతో తిప్పుకున్నది, వీడిగానే కలిసి మేమందరం కలిసి భోజనం చేసేది, కలిసి తిరిగేది, కలిసి పడుకునేది, ఇలాంటి వారితోనా అని ఇస్కరియోతు యోధాను చూసి ప్రభు ఏడ్చాడు. ఇస్కరియోతు యోధ ఒక్కడే మాత్రమే కాదు, నేను ఆ ఒక్క పేరు ఎందుకు తీసుకొచ్చానంటే ఆయన బట్టి దేవుడు నిజంగా ఏడ్చాడు. ఇంకా మిగతా వాళ్ళతో కూడా బట్టి కూడా దేవుడు ఏడ్చాడు. ఎందుకంటే ఒకడు అనుమానవాడు, ఒకడేమో అబద్ధాలు ఆడేటోడు, ఒకడు మోసం చేసేటోడు, ఒకడేమో దృక్తనం కలిగిన వాడు, రకరకాల అనుభవాలు కలిగిన వాళ్ళని చూసి ప్రభు ఏడుస్తూ ఉన్నాడు. ఒకవేళ మనల్ని బట్టి కూడా అలాంటి అనుభవాలు కలిగి ఉంటే ప్రభు నిజంగా ఏడుస్తాడు. వాళ్ళని విడిచిపెడదాము. ప్రభు ఆ రీతిగా మన పట్ల కృప చూపును కాక. చివరిగా విశ్వాసం లేని తరాన్ని చూసి దేవుడు, అది నువ్వు ప్రభుని వెంబడిస్తున్నావు కదా, నీళ్ళు విశ్వాసం ఉందా? ప్రార్థన చేస్తున్నావు కదా, నీళ్ళు విశ్వాసం ఉందా? వాక్యం వింటున్నావు కదా, నీళ్ళు విశ్వాసం ఉందా? విశ్వాసం లేని, అదే ఇసాక చెప్పిన మాట కరెక్టే. విశ్వాసంలో తరము వారులారా, మీతో ఎందాక నేను ఉండేదను. మళ్ళీ ఇంకో స్థలంలో అంటాడు, విశ్వాసం లేనివాడు దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము.
చూచి నమ్మిన దానికంటే చూడకుండా నమ్మినవాడు ధన్యుడే కదా. ప్రభుని మనం వెంబడించామంటే ఎన్ని అనుభవాలు గుండా మనం వెళ్ళాలో, మనం ఎన్ని అనుభవాల కింద మనం వెళ్తున్నామో తల ఊపడం కాదు, ఏదో చేయడం కాదు. ఈరోజు ఈ వాక్యము ఎంతమంది మీ జీవితంలో కార్యం చేసిందో నాకైతే తెలియదు, కానీ వాక్యం బోధించిన నా జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగినాయి. నేను మీకంటే గొప్ప నేను కాదు, వాక్యం చెప్తున్నాడే కృప ఇచ్చాడు కాబట్టి చెప్తున్నాను. నేను కూడా సరి చేసుకోవాల్సిన చాలా ఉన్నాయి, నేను కూడా సరి చేసుకుంటూ ఉంటాను. మనమందరము వాక్యం కింద ఉన్నాం. మనమందరం సరి చేసుకుందాము గాక. మళ్ళా చెప్తున్నాను, ముగిస్తున్నాను. ప్రభు ఎందుకు ఏడ్చాడు? ప్రేమించిన లాజరు చనిపోయాడని ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? యెరూషలేము మందిరాన్ని చూసి ఏడ్చాడు. మూడోది ఎందుకు ఏడ్చాడు? గెత్సేమనే తోటలో ఎందుకు ఏడ్చాడు తెలుసా? ప్రపంచంలో చెదరి ఉన్న ప్రజల నిమిత్తము, మాట విననున్న ప్రజల నిమిత్తము, లోబడిన ప్రజల నిమిత్తమైన ఏడ్చాడు. మనల్ని ఇంకా ప్రభుని ఏడిపించేవరకు కాకుండా ప్రభుని మనం సంతోషపెడదామన్న వాళ్ళందరూ చేతుల పైకి ఎత్తండి ఒకసారి. మీరు చేతులు పైకి ఎత్తారు, ఇది ప్రభు చూశాడు. ఇక్కడ నుండి మన ప్రభుని ఏడిపించకుండా ఉందుముగాక. సమయానికల్లా మందిరంకి వచ్చుదుముగాక, సమయానికల్లా ప్రార్థన చేయుదుముగాక, అన్ని విషయాలు దేవుడు మనం గణపరచుదుముగాక. ఈ కొద్ది మాట దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరు కళ్ళు